బహదూర్గూడలో అసలేం జరుగుతోంది? రైతుల ఆగ్రహం ఎందుకు కట్టలు తెంచుకుంది? పోలీసుల కళ్ళల్లో కారం కొట్టేంత వరకు ఎందుకు వెళ్ళింది? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బహదూర్గూడకు ఉన్న లింక్ ఏంటి? అసలు రైతుల డిమాండ్లేంటి? ప్రభుత్వం చెప్తున్నదేంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. అమ్ముకుంటాం రాత్రి 12 గంటలకు లేస్తాం సార్. మా బతుకులు ఆగం పడతాయి సార్. మేము చచ్చిపోతాం సార్. ఎందుకంటే ఇలా నాది భూమి అని అంటే మేము ఎంతవరకు మేము మందు తాగేస్తాం, మీరు అంతా తీసుకోండి సార్. మరి అవన్నీ పచ్చని పంట పొలాలు, బంగారం పండే నేలలు, ఎటు చూసినా ఎర్రని గులాబీ తోటలు, పచ్చని అరటి తోటలు, వరి పొలాలు. ఆ భూములే ఆ ప్రాంత రైతులకు జీవనాధారం. ఉదయం లేవగానే పొలంలో అడుగుపెట్టే రైతులు పొద్దుపోతే గానీ ఇంటి బాట పట్టరు. పూలు, పండ్లు, వరి పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప వారికి మరో పని తెలియదు. అలాంటి పొలంలో ఇక మీరు అడుగు పెట్టలేరంటే, అసలు అవి మీ పొలాలే కాదంటే, అక్రమంగా భూములు లాక్కుంటే. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఇదే జరిగింది. అన్నదాతల గుండె పగిలింది. హైస్పీడ్ బుల్లెట్ రైలు అనే బుల్లెట్ వారి గుండెల్లో దూసుకు వెళ్ళింది. దీంతో అన్నదాతల కోపం కట్టలు తెంచుకుంది. బలవంతపు భూసేకరణను అడ్డుకున్నారు. తమ భూములిచ్చేదే లేదని తిరగబడ్డారు. కాకీలకు ఎదురు తిరిగారు. అసలు ఈ రణరంగానికి కారణమేంటి? బహదూర్గూడలో అసలు ఏం జరుగుతోంది? దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 7 బుల్లెట్ రైళ్లలో తెలంగాణకు 3 రూట్లు రాబోతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్కు సంబంధించి 3 కారిడార్లను నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బహదూర్గూడ వద్ద 650 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడి నుంచే 3 కారిడారులు హైదరాబాద్ నుంచి ముంబై, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరుకు ఏర్పాటు కానున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పచ్చటి పంట పొలాల మధ్య నుంచి వెడుతూ ఉండడంతో బహదూర్గూడ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శంషాబాద్, మొయినాబాద్ మండలాల్లోని రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే బహదూర్గూడ వద్ద ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నష్టపరిహారం, పునరావాసాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు బహదూర్గూడ రైతులు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే హై స్పీడ్ రైల్ టెర్మినల్ కోసం అయితే మనం చూస్తున్నటువంటి ల్యాండ్ మొత్తంగా కూడా సేకరించే పనిలో ఉంది ప్రభుత్వం. సో ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి, 650 ఎకరాల ప్రభుత్వ భూమి అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. నిన్న ఉదయం నుంచి హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి ఈ భూమిని సేకరించే పనిలో కూడా ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అడ్డుకున్నారు. సో దీంతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే అసలు దీనిపైన ఈ బహదూర్గూడ రైతులు ఏం చెప్తున్నారో మాట్లాడదాం. చెప్పండి, మీది ఏ గ్రామమో, మీకు ఇక్కడ పొలం ఉందా, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మాది శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామమే సార్. మేము దాదాపు 8 రోజులు అవుతుంది. ఇవాళకి 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం. అంటే న్యాయబద్ధంగా దీక్ష చేస్తాం. మేము ఎట్లాంటి చేయలే. రాత్రి 4 గంటల రాత్రి ఊళ్ళోని అరెస్ట్ చేసి మా టెంట్ కింద అంటే హైదరాబాద్ వస్తుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము నైట్ ఇలా వండుకున్న వాళ్ళు నేనే గమ్మ పెట్టి ఊళ్ళో ఒక్క పిల్లని రానియకుండా, ఒక్క పిల్లని ఊళ్ళకెళ్ళి బయటికి వెళ్ళనియకుండా రాత్రి ఫెన్సింగ్ వేస్తే మా గోడు ఎవరికి ఇప్పించుకోవాలి. మా ఎమ్మెల్యే సాబ్ ఏమన్నా 600 గజాలు ఇస్తాను, మాకు చాలదన్నాం. మాకు హైదరాబాద్ నువ్వు తీసుకోదలుచుకున్నావు, అప్పుడు పట్టైనా తీసుకుంటావు, ఏదైనా తీసుకుంటావు. ప్రకాష్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉండు కదా, నువ్వు తీసుకోదలుచుకుంటే పట్టైనా ఏదైనా తీసుకుంటావు, మాకు చాలదన్నాం. చర్చలు జరుపు. నువ్వు 4 సార్లు గెలిచినాం, 4 సార్లు నేను ఇంకా తిరిగినాం. ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఏం గెలిచినా మీకు గుంట పోనియా, సెంటు పోనియా అని స్థానికంగా ఆయన ఇంటికి పోతుంటాం. ఏమైందంటే సార్ అది 600 ఎకరాలు మాకు పట్టాలండి, ఏమైంది సార్, పాస్బుక్లు ఇప్పిస్తా ఏమైంది సార్ అంటే, అరే సీఎం తాను నడుస్తుంది ఆ పైలు, సీఎం తాను నడుస్తుంది, ఊకే నా ఇంకెందుకు తగులుతారు, సీఎం తాను నడుస్తుంది అన్నాడు. ఎక్కడ నడుస్తుంది సార్? ఇలా రాత్రి మనల్ని హైదరాబాద్ తోలుకొచ్చి ఏం చేసాం? మాలను మా భూములన్నీ సాపు చేసి ఆగం చేస్తేనేమో ఏది లేదు. ఈ 650 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ స్థలము. ఇదంతా ఎప్పటి నుంచో 1954 కాసరా పాని ప్రకారం కూడా ఇదంతా ప్రభుత్వ స్థలం అనేటువంటి చెప్తుంది. కాదు సార్, అది మా దగ్గర సేతువార్ కానీ కాసరా కానీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మాకు అప్పుడు
పన్ను కట్టిన రసీదులు ఉన్నాయి సార్. మా నాయనలు మా ముత్తాతలు 1976లో పన్నులు కట్టారు. ఆ పన్ను కాయిదాలు మా దగ్గర ఉన్నాయి సార్. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసిందంటే మీ భూములకు మీరే హక్కు, మీరు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కానీ మాకు కాయిదాం ఇచ్చింది సార్. ఆ కాయిదాన్ని పట్టుకొని మేము నమ్ముకొని ఉన్నాం సార్. మేము అదే పట్టా అనుకొని నమ్ముకొని ఉన్నాం. మా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, పై అధికారులకు కలిసిన మాకు పట్టాలు కావాలి అని మేము అడిగితే మా ఎమ్మెల్యే సాబ్ ఏమన్నాడంటే మీకు పట్టాలు ఇప్పిస్తా, నేను పై అధికారులతో మాట్లాడుతున్నా అని తిరుపతి పోయిండు. తిరుపతి దేవుని మీద ఒట్టేసి ఆడ కూడా చెప్పిండు మీడియా ద్వారా, నేను కాంగ్రెస్లోకి పోతున్నా, మీకు పట్టాలు ఇప్పిస్తా అని కూడా చెప్పిండు మా ఎమ్మెల్యే సాబ్. మేము కూడా మస్తు సార్లు పోయినాం సార్. మా ప్రకాష్ గౌడ్ గారి దగ్గర పోతే మా ప్రకాష్ గౌడ్ మీకోసం మేము మాట్లాడుతున్నా, మీకు పట్టాలు ఇప్పిస్తా, మీకు గుంట పోనియా సెంటు పోనియా అన్నాడు. తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పిండు, మీ భూమి మొత్తం బుల్లెట్ ట్రైన్కి తీసుకుంటుంది, 600 గజాలు మీకు ఇప్పిస్తా అని చెప్తే మేమేమన్నాం సార్ మాకు 600 గజాలు సరిపోదు సార్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో 600 గజాలు దేనికి సరిపోతుంది సార్? ఎటుపోయి భూమి కొందామన్నా కోట్లలో ఉంది సార్. ఏడో ఈ 500 గజాలు అమ్ముకొని మేము ఏడోపోయి భూమి కొంటాం సార్. ఇట్లాంటి వ్యవసాయం చేస్తుంటారు ఇక్కడ, ఏమేం జరుగుతుంది సార్ 1956 నుంచి నైజాం ఆరు ఈ పైగా అనే కంపెనీ ఉండే, వాళ్ళు ముస్లింల రాజ్యం ఉండే సార్. అది గవర్నమెంట్ తన ఎటువంటి ఆధారం లేదు, ఈ భూమి నాది అని వాళ్ళ తన ఎటువంటి ఆధారాలు లేవు సార్. వాళ్ళు మా ఊరికి నక్షనే లేదు, సార్. నువ్వు డిజిటల్ సర్వే చేయించి నువ్వు ప్రజలను సాగు చేసిన భూములను తీసుకుపోయి మీరు ఎంతవరకు న్యాయం సార్? ఇది హైడ్రా అనే కంపెనీ ఏం సార్? చెరువులను సాఫ్ చేయాలి, నువ్వు రైతులకు నీళ్లు దాపానికై చేయాలి. మీరు పట్ట పొలాలను రైతుకు అన్నం పెట్టే వాళ్ళను మీరు తీసుకుపోయి కొట్టడము, పోలీసులతో దౌర్జన్యం చేపించడము మీకు ఎంతవరకు న్యాయం సార్? రంగనాథ్ సార్ కానీ సీఎం సార్ కానీ మీరు రైతులకు మీరు ఏమన్నా న్యాయం చేయడానికి ఉన్నారా, లేదా రైతులు చంపేసి మీరు అన్నం పెట్టే రైతును మీరు పెట్టడానుకున్నారా? ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం ఈ భూమిని లాక్కోవడం పూర్తిగా అన్యాయం. మాకంటూ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే, దాన్ని మాకు సమ్మతమైన తర్వాతనే కనీసం చర్చలు కూడా చేయకుండానే ఇది చేశారు. నష్టపరిహారం చెల్లించాలి. అసలు మేము ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న వాళ్ళం ఇప్పుడు ఎక్కడికి పోతాం? వేరే చోట ల్యాండ్ కేటాయించినా కూడా అక్కడ మేము ఏం చేసుకుంటాం? మేము సాగు చేసుకున్నటువంటి రైతులం తప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్లం కాదు అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ నాయక్తో కలిసి సాక్షి న్యూస్ శంషాబాద్ నుంచి. గత 10 రోజులుగా రైల్వే యంత్రాంగం క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులను ముమ్మరం చేసింది. శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ, సుల్తాన్పల్లి, కేటిదొడ్డి గ్రామాలతో పాటు మొయినాబాద్ మండలంలోని అమ్మాపూర్, సురంగల్, కేతిరెడ్డిపల్లి కూడళ్లలో మార్కింగ్ చేశారు. ఎలాంటి వంకరలు లేకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చోట ఈ మార్కింగ్ వేసుకుంటూ వెళుతున్నారు అధికారులు. ఈ మార్కింగ్లు పచ్చటి పంట పొలాల మధ్య నుంచి వస్తూ ఉండడంతో ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న భూములు ఎక్కడ చేజారిపోతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్నదే ఎకరం, అరెకరం భూమి అని, వాటిని కూడా లాక్కుంటే తాము ఎటు వెళ్లాలని, ఎలా బతకాలని, తమ పిల్లల్ని ఎలా సాకాలని రైతులు నిలదీస్తున్నారు. హైదరాబాద్కి బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. సో ఈ బుల్లెట్ ట్రైన్ కూడా ఈ శంషాబాద్ మండలం ఉన్నటువంటి ఈ బహదూర్గూడ ప్రాంతంలోనే ఈ బుల్లెట్ ట్రైన్ టర్మినల్ కోసం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 650 ఎకరాలను బుల్లెట్ ట్రైన్ కోసం ప్రాజెక్టుకు కేటాయించింది. అయితే ఇది కొన్నేళ్లుగా కూడా మేమే సాగు చేసుకున్నామనేటువంటిది రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న చూసాం ఉద్రిక్త పరిస్థితుల్లో కొంతమంది మహిళలు ఆగ్రహంతో వచ్చి పోలీసులు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళపైకి కూడా కారం పొడి చెల్లినటువంటి ఘటన సంచలనంగా మారింది. సో అయితే ఇప్పటికి కూడా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ భూములన్నీ కూడా మావే అంటున్నారు. కొంతమంది రైతులతో మాట్లాడడం. అమ్మ, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఈ బహదూర్గూడ ప్రాంతంలో? మీరు ఏం సాగు చేసేవాళ్ళు ఇక్కడ? మేము వ్యవసాయం పని చేస్తాం సార్. మా అత్త మామూలు చేసినప్పటి నుంచి ఉన్నాం సార్. 3 తరాల నుంచి 70 సంవత్సరం నుంచి ఉన్నాము. అప్పటి నుంచి మేము వ్యవసాయమే చేసుకొని బతుకుతాం సార్. మేము గులాబీ తోట, కూరగాయలు, వడ్లు, బియ్యం, తినేనికి బియ్యము, కూరగాయలు, పూలు, అవి నిన్నటి నుంచి మాకు పూల తోట గిట్ట పోనీయలేదు సార్. మాకు నీళ్ళు లేదు. నిన్న పొద్దుగాల కరెంట్ తీసేసి ఇప్పుడు దాకా కరెంట్ లేదు. ఇప్పుడు 8 గంటలకు కరెంట్ ఇచ్చారు సార్. ఇంత పిల్లలకు తిండి లేదు, నీళ్ళు తాగడానికి నీళ్ళు గిట్ట మంచి నీళ్ళే తాగుతాయి సార్. బోర్ నీళ్ళు, మేము ఫిల్టర్ నీళ్ళు గిట్ట లేదు మాకు. మీకెంత ఉంది పొలం? మాకు గిట్ట అంతే ఉంది సార్. అది ఎకరాలకి వెళ్ళి ఒక 12 గజాలు ఇస్తే గిట్ట ఆన్లో బతుకుతాం సార్. అందరికి ఎకరం ఉంది. ఆన్లకి మేము ఏం కోరుకుంటలేము సార్. మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం. మా పొలం గిట్ట అక్కడే ఉంది సార్. అక్కడే పొలంలో ఒక 1 ఎకరా వేయాలి. ఒక 30 లక్షలన్నా, ఒక 40 లక్షలన్నా. మాది గులాబీ తోట ఉంది. పాలకూరలు, పచ్చకూరలు పోసినాం, బెండకాయలు పోసినాం. అని పంట చేను ఇప్పుడు నిన్న నుంచి పోతలేమో అట్లే ముద్రి అయిపోతున్నాయి సార్. అది ప్రభుత్వం మాదా మీద తర్వాత అది సెకండ్ ఆప్షన్. నీకు ప్రాజెక్టుకు భూమే కావాలనుకున్నావు. ప్రాజెక్టు భూమి కావాలన్నప్పుడు
మేము రైతులతో నువ్వు చర్చించాలి. మాకు ఎమ్మెల్యే 4-5 సార్లు పిలిచిండు, పోయినాం. 500 గజాలు ఇస్తా, 500 గజాలు ఇస్తా. 500 గజాలు తీసుకొని మేము ఏం చేస్తాం? మాకు కావాల్సింది 500 కాదు, 1200 గజాలు. 1200 గజాలు ఒక 50 లక్షలు లేదా 40 లక్షల రూపాయలు మాకు ఇవి. ఎప్పటి నుంచి దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల నుంచి దాదాపు ఇప్పుడు మా నాయన, మా తాత, నేను, మళ్ళీ మా పిల్లలు కూడా పెళ్లికి వచ్చారు. అంతా మొత్తం గులాబీ తోటలు కానీ, వర్షేరు కానీ ప్రతి ఒక్క పంట వేసినాం మేము. ఇప్పుడు బాదురుగూడలనే నంబర్ 1 గులాబీ తోటలలో నంబర్ 1 బాదురుగూడ. అందరు గులాబీ తోటలే ఉన్నాయి సార్. మాకేది చెప్పలేడు ఆయన. ఇన్ని తీసుకుంటా, ఇన్ని ఇస్తా అని ఒక్కరోజు మా తానికి రాలేడు, మాట్లాడలేడు, ఏం చెప్పలేడు. 500 గజాలు ఇస్తా అంటే మాకేడికి సరిపోదన్నాం. ఇది ప్రభుత్వ భూమే. ఇక్కడ రైల్వే ప్రాజెక్టు హై స్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. సో కాంపెన్సేషన్గా 500 గజాలు ఇస్తామని ప్రభుత్వం అంటుంది. కానీ దానికి ఒప్పుకోము, ఇది సాగు చేసుకునే భూమి, మేము సాగు తప్ప ఇంకోటి తెలియదు అనేటువంటిది రైతులు చెప్తున్నారు. చూడాలి ఈ ధర్నా ఇంకా ఎట్లా కొనసాగుతుంది, ప్రభుత్వం వీళ్ళతో ఏ విధంగా చర్చలు జరుపుతుందనేది చూడాల్సి ఉంది. మార్కింగ్ చేసిన మార్గంలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులే భూములున్నాయి. బహదూరుగూడలో అధికంగా గులాబీ, అరటి తోటలు ఉన్నాయి. అధికారులు ఫెన్సింగ్ వేయడం ప్రారంభించడంతో అన్నదాతల గుండెలు పగిలిపోతున్నాయి. కొందరు రైతులు పొలాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆపేసుకుని వచ్చేస్తున్నారు. వ్యవసాయ పనులను ఆపేసి పోరుబాటు పట్టారు. భూములు కోల్పోయే రైతులకు ఏ మేర పరిహారం అందుతుందనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాళ్ళు మండిపడుతున్నారు. బహదూరుగూడలో హైడ్రా ఫెన్సింగ్ వేసినటువంటి ప్రాంతం అంతా కూడా 650 ఎకరాలు పూర్తిగా గులాబీ వనాలు, అటు అరటి తోటలు, ఇవన్నీ వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి భూములు. ఇక్కడ రైతులంతా కూడా ఎన్నో ఏళ్లుగా గులాబీ పంటను కూడా పండిస్తున్నారు. సో ఇలా ఈరోజు నిన్న వచ్చి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. నిన్నటి నుంచి కూడా ఇట్లాంటి పూల చెట్లకు కనీసం నీరు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చెప్తున్నారు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, నిన్న హైడ్రా వచ్చింది, ఫెన్సింగ్ వేసింది, ఇక్కడ ఈ భూమి అంతా కూడా అయితే బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ నిర్మిస్తాము ఈ పొలాలలో అనేటువంటిది చెప్తుంది. ఇదంతా ప్రభుత్వ భూమి అంటున్నారు. మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తారు? భూమి కాదు సార్, ఇది పట్టభూమి. ప్రభుత్వ భూమి అని అంటున్నారు కానీ పట్టభూమి దూరంలో మీద పట్టుండే దానికి మా పట్టభూమి కానీ మా పాపకులు ఇస్తామని ఇవ్వలేరు సార్. ఇది ఇప్పుడు మేము గులాబీ పెడతాం. ఎప్పుడు ముందు పెట్టినాం, పెద్ద ముసలి అయితే వీకేసాం, మళ్ళీ పెట్టినాం. ఇగో ఈటకు 10,000 ఖర్చు. గులాబీ తోట ఎప్పుడు వేసినాం? ఇప్పుడు 6 నెలలు అయ్యా సార్. ఇవి లేత చెట్లు 6 నెలలు అయింది అనుకో. ఇక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక రాంగ్ ఎక్కువ అవుతాయి. కానీ మరి ఇప్పుడు ఏం పెట్టుకోవాలి, మేము ఏం చేయాలన్నా మాకు ఎక్కడ అర్థమవుతలేదు సార్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు సాగు? ఇది బెంగళూరు నుంచి తెచ్చినాం సార్. ఇక్కడ దొరకదు ఇతనము. బెంగళూరుకే వచ్చింది. 30 రూపాయలకు ఒక మొక్క. 30 రూపాయలు. ఇవే 3 లక్షల రూపాయలు పెట్టినాం సార్. ఇటుకు ఈ 2 ఎకరాలు సార్. 2 ఎకరాలకు మొత్తానికి పెట్టుబడి 8 లక్షల పెట్టుబడి. మొత్తానికి పెట్టుబడి 8 లక్షల పెట్టుబడి. ఇది 8 లక్షలలో 3 లక్షలు చెట్ల మొక్కలకే అవుతుంది. ఇట్లా 8 లక్షలు పెట్టుబడి పెట్టుకొని ఇప్పుడు 4 ఏళ్ళు ప్రాపర్టీ అన్నాడు. 4 ఏళ్ళు ప్రాపర్టీ వస్తుంది, తేర్పుకుంటాం, అప్పులు చేసి పెట్టుకున్నాము, తేర్పుకుంటామని పెట్టినాము. ఇప్పుడు పెట్టగానే ఎగ్దమ్ హైడ్రా వచ్చి ఇట్లా చేస్తే ఏం చేయాలి సార్? నిన్న హైడ్రా మొత్తం ఇక్కడికి వచ్చింది, పోలీసులు వచ్చారు. ఆ టైంలో మరి నీళ్ళు పెట్టారా? నీళ్ళు ఎక్కడ సార్? మోటార్లు కరెంట్ని బంద్ పెట్టారు సార్. నేను బలరకెట్లకు నీళ్ళు తాపలేము. అట్లనే రోజు తెంపుతాం సార్ గులాబీ పూలు. ఇక నేను రాత్రి తెంపకనే ఇట్లా అయినాయి. ఇట్లుండాలి. ఇగో ఇట్లా అయినాయి తెంపక. ఇట్లుంటే రేట్ వస్తుంది సార్. ఇట్లుంటే రేటు తక్కువ. మార్కెట్ ఎక్కడ? ఇక్కడ గుడిమల్కపూర్ పోతాం సార్. మా 1 గంటకు వస్తాం సార్. 4 గంటల దాకా రోజు. ఇప్పుడు చిన్న చెట్లే ఉన్నాయి, 30-40 కిలోల దాకా వస్తున్నాయి సార్. హైడ్రా ఫెన్సింగ్ వేసింది, ఇది వాళ్ళదే అంటుంది. రేపటి నుంచి మీరు ఇక్కడ రావద్దంటారు. అదే ప్రాబ్లం. అదే నేను టెన్షన్లో రాత్రి మళ్ళీ పోనీ ఇయ్యరు అన్నట్టు తెంపలేదు. రాత్రి భయానికి 2 గంటల వరకు ధర్నా కాడ ఉన్నాము. ఆ తర్వాత లేట్ అయిపోయిందని రాలేము. మేము ఈ తోటని విడిచిపెట్టి ఎక్కడ పోతాము? వచ్చేది మరి మేము ఎక్కడ పోతాము? ఏం చేయాలి? ఇప్పుడు కరెంట్ బంద్ చేసిరు. ఎడ్లను బలరకోవడం ఎడ్లు ఆడున్నాయి. అవి నిన్న నీళ్ళే తప్పలేరు. అట్లనే పడుతున్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోదాము, ఎట్లా చేయాలి అని మేము బతుకుదేరువే గిడున్నాం సార్. మాకు ఇంకో ఆదాయం లేదు. బిడ్డ పెళ్లికున్నది. ఇప్పుడు ఆ బిడ్డ పెళ్లి ఎట్లా చేస్తే నేను? ఇప్పటికిప్పుడు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మమ్మల్ని మోసం చేశాడు, ఇవన్నీ రెగ్యులరైజ్ చేపిస్తాము అనుకుంటూనే ప్రతిసారి ఎలక్షన్లో ఆయన నిలబడుతున్నాడు, మేము ఓట్లేస్తున్నాం. కానీ ఈసారి ఆయనకు ఓట్లేస్తే మా పొలాలు పోయాయి అనేటువంటిది శంషాబాద్ మండలం బహదూరుగూడ రైతులంతా కూడా చెప్తున్నారు. సో మొత్తానికి హైడ్రా, ఇటు ప్రభుత్వం పూర్తిగా వేసినటువంటి ఫెన్సింగ్ ఆ బహదూరుగూడలో రణరంగం సృష్టించింది. నిన్న ఏకంగా డీసీపీ కళలో కూడా మహిళా రైతుల ఆగ్రహంతో కారప్పొడి చెల్లినటువంటి పరిస్థితులను కూడా తెలంగాణలో మనం చూసాం. సో ఈ ఆగ్రహం ఇంకా కనిపిస్తూనే ఉంది రైతుల్లో. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ప్రయాణికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు హై స్పీడ్ రైలు ద్వారా వెళ్ళడం కోసం ఇక్కడ ఈ ప్రాంతాన్ని టెర్మినల్ కోసం కేటాయిస్తుంది. సో మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ రైతు ఉద్యమం, బహదూరుగూడకు సంబంధించిన రైతుల ఉద్యమం ఏ విధంగా మార్పు చెందుతుందో చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ నాయక్ తొకల్, సెక్రటరీ సాక్షి, శంషాబాద్ మండలం, బహదూరుగూడ నుంచి.
అటు బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని మహిళా రైతులు సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించారు. బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె వారికి భరోసానిచ్చారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు ఆవిడ. రైతుల భూములు తీసుకుంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. బుల్లెట్ రైలుకు ప్రత్యామ్నాయ భూములు తీసుకోవాలని సూచించారు. రైతులను కబ్జాదారులు అనే మాటను హైడ్రా రంగనాథ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మొట్టమొదటి కారిడార్ ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్నారు. జపాన్ సాంకేతికతతో ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ద్వారా ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలే పడుతుంది. భవిష్యత్తులో దేశంలో అతిపెద్ద బుల్లెట్ రైల్ హబ్లలో ఒకటిగా హైదరాబాద్ అవతరించబోతోంది. ముంబై హైదరాబాద్ కారిడార్ ఇది తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి హైదరాబాద్ మధ్య సుమారు 711 కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ కారిడార్ను ప్రతిపాదించారు. ఈ రైలు ముంబై నుంచి పూణే, సోలాపూర్, మహారాష్ట్ర మీదుగా కర్ణాటక గుండా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ మీదుగా శంషాబాద్కు చేరుకుంటుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామాల్లో సర్వే ముగించి మార్కింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో ప్రభుత్వం కంచె వేసి స్వాధీనం చేసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అభివృద్ధి పేరుతో తమను రోడ్డున పడేయడం సరికాదని, ముందు తమకు చెల్లించే పరిహారం, పునరావాసంపై స్పష్టం ఇవ్వాలని కోరుతున్నారు బహదూర్గూడ ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.